మీరు మాతో ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది చాలా చాలా మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆ సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ అది నా నుంచి వచ్చినదా లేకపోతే బయట నుంచి వచ్చినదా? మొట్టమొదట ఇందాక కారులో కూర్చున్నప్పుడు మనం ఎలా మొదలు పెట్టామంటే శరీరం దగ్గర నుంచి మొదలుపెట్టి సర్వ మతాల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మెల్లిగా మళ్ళీ ఇక్కడికి వచ్చి నారసింహ క్షేత్రాల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మన ఎర్రదిబ్బ ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఆ ఎర్రదిబ్బ అంటే భీమిలి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ప్రసన్న నారసింహస్వామి వారిని తలుచుకొని మళ్ళీ అక్కడి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఎంట్రన్స్లోకి వచ్చేటప్పటికల్లా ప్రశ్నల పరంపర పూర్తయింది. సమాధానము చెప్దాము అని అనుకునేటప్పటికి సభ అయ్యాక చెప్దాము అని మీరు అడిగినటువంటిది ఏదైనా యూనివర్స్లోంచి వచ్చింది. నేను యూనివర్స్ అనుకుంటే యూనివర్స్లోంచి వచ్చింది. నేను ఈ ఉపాధి అని మీరు అనుకుంటే ఈ ఉపాధిలోంచి బయటకు వచ్చింది. కాబట్టి ఇది ఇదమిత్తం, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది చెప్పడానికి ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ యూనివర్స్. ఇఫ్ యువర్ మైండ్ స్టేటస్ ఇస్ ఇన్ యూనివర్సల్ స్టాండర్డ్, ఇట్ ఈస్ ఫ్రమ్ యూనివర్స్. Or if it is in self and this body standard, yeah, from this body the question has come. This is the answer, for simple answer for your question. మనందరిలోనూ దైవత్వం ఉంటే, మనందరిలోనూ దేవుడి చైతన్యం ఉంటే ఎందుకు ఈ క్రైమ్స్, ఈ మర్డర్స్, ఈ రేప్స్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వివక్ష, లేకపోతే ఈ డిస్క్రిమినేషన్స్, ఈ ఫైట్స్, ఈ వార్స్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి గురు? అందరిలో చైతన్యం ఉంది. అంటే కరెంట్ అనేటటువంటిది ఒక సిస్టమ్ నడవాలన్నా, ఒక ఫ్యాన్ తిరగాలన్నా, ఒక ఏసీకైనా, ఒక ఫ్రిడ్జ్కైనా, ఒక వాషింగ్ మెషిన్కైనా, ఆర్ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఎనీ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ మనం ఏది చేసినా ఒక ఎనర్జీ అనేటటువంటిది అవసరం. ఎనర్జీ అనేటటువంటి దాంట్లో ఏ విధమైన దోషము లేదు. ఎనర్జీ ఉంటేనే అవన్నీ పనిచేస్తాయి. ఆ ఎనర్జీ అనేటటువంటిది పరమాత్మ అయితే ఈ ఎటామిక్ కాంబినేషన్స్తో ఈ విధమైన కాంబినేషను, ఈ విధమైనటువంటి ప్రిన్సిపల్ తోటి ఉన్నటువంటి వస్తువు ఈ విధానమైనటువంటి అవుట్పుట్ని ఇస్తుంది. అందులో నిన్నటిదాకా బాగున్న వస్తువు ఇవాళ కరెంట్ షాక్ కొట్టచ్చు, నిన్నటిదాకా బాగున్న వస్తువు ఉన్నటువంటి సడన్ రిపేర్కి రావచ్చు, ఏదైనా రావచ్చు. ఒకటే అయినటువంటి చైతన్యము తోటి పనిచేసే అన్ని వస్తువులు విభిన్నంగా, ఫ్రిడ్జ్ పాపం ఒకటే తయారు చేశాడు, కానీ దీంట్లో దాని అట్మాస్ఫియర్, దాని ప్రదేశము, దాని వాతావరణం బట్టి దాని వర్కింగ్ స్టైల్ మారుతుంది. ఏసీ ఒకటే, సముద్రం దగ్గర ఉన్నప్పుడు ఒక దగ్గర ఉంటుంది, అదే బాగా చలి ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటుంది. దాని యొక్క అది ఎంత ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది ఏంటి అనేటటువంటిది డిఫరెంట్గా మారుతుంది. ఇలాగే ఒకటే అయినటువంటి పరమాత్మలో తాను కూడా ఆత్మవస్తువై నేను ఆత్మవస్తువుని అనేటటువంటి ఎరుకని మర్చిపోయినటువంటి మానవుడు, నేను కేవలం ఈ ఉపాధినే అని తలుచుకునేటువంటి వాడు తన స్వార్థం కోసము తనకి ఏవి ఆనందం ఇస్తాయో, ఆనందము పరమాత్మే అని మర్చిపోయి నేను ఈ శరీరం నుంచి వచ్చే ఆనందమే నాకు ప్రధానం అనే అజ్ఞానము అనేటటువంటి దాంట్లోకి అడుగు పెట్టడం వల్ల ఎవడి బుద్ధికి తోచినట్టుగా వాడు తప్పుడు పనులన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ తప్పుగా ఉన్నటువంటిది క్రైము. కానీ ఒక ఆత్మవస్తు జ్ఞానం కలిగినటువంటి వాడికి అన్నీ బ్రహ్మ పదార్థంగానే కనిపిస్తాయి, కానీ వాడికి క్రైము కనిపించదు, ఇంకేది కనిపించదు. దీనికి ఏమిటయ్యా అంటే శంకరాచార్యుల వారు ఆయన అద్భుతంగా మనకి షట్కం, ఆత్మ షట్కము అనేటటువంటిది, నిర్వాణ షట్కము అని మనకు అందించారు. అందులో ఆయన చెప్తారు, నమే ద్వేషరాగౌ నమే లోభమోహౌ మదోనైవ మేనైవ మాత్సర్యభావ న ధర్మో న చార్థో న కామో న మోక్ష చిదానంద రూప శివోహం శివోహం. ఆ యూనివర్సల్ ఐతోటి కనెక్ట్ అయినప్పుడు నువ్వు చిదానంద రూప శివుడివి. అందులో కనెక్ట్ అయ్యి ఉండి కూడా నువ్వు అదే అయ్యి ఉండి కూడా నేను అది అని తెలుసుకోకుండా నేను వేరే అనుకున్నప్పుడు నీ బిహేవియర్ అనేటటువంటిది పూర్తిగా నీ అప్రోచ్, నీ విధానం అంతా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అభిషేక్ ఇక్కడ ఉన్నాడు, ఒక అరబ్ షేక్ ఎక్కడో దుబాయ్లో ఉన్నాడు. ఈ అభిషేకు ఆ అరబ్ షేక్కి చేతులు, కాళ్ళు, మెటీరియల్, బీపీ స్టాండర్డు, లేకపోతే ఇంటర్నేషనల్గా సైంటిఫిక్గా అన్ని సమానమనే చెప్తున్నా, ఆ అరబ్ షేక్ వస్త్రధారణ వేరుంది, మీ వస్త్రధారణ వేరుంది, అరబ్ షేక్ మాట్లాడే విధానం వేరుంది, మీరు మాట్లాడే మరి అవే కళ్ళు, అదే ముక్కు, అదే నాలుక, అదే నోరు, చెవులు, సైంటిఫిక్గా ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ ద సేమ్ ఎలిమెంట్స్ కదా.
సేమ్ ఎలిమెంట్స్ తోటి అయినప్పుడు దీనికి దానికి ఎక్కడ మార్పు వస్తుంది? ఒకటే ఉన్నప్పుడు ఒకటే ఉండాలని కదా మీ ఉద్దేశం. పరమాత్మ ఒకటే అయి ఉన్నప్పటికీ దాన్ని ఎరుగకుండా ఎవడు వాడి యొక్క పెరిగినటువంటి వాతావరణం విధానంలో ఉండి ఎవడి బుద్ధి ఎలా పనిచేస్తుందో అజ్ఞానముతోటి జరిగేటటువంటి పొరపాట్లు ఇవి. ఈ లౌకికంగా చూస్తే అవన్నీ ఉన్నాయి. ఆ లౌకిక స్థితిని దాటిన మహానుభావుడికి ఇలాంటి వికారాలు ఏం లేకుండా ఆనందంగా ఉంటాయి. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. అలాగే ఇప్పుడు మనందరం పరమాత్మతో కలిసి ఉండేవాళ్ళం. ఈ ఆత్మలన్నీ పరమాత్మ నుంచే వచ్చినవి, ఈ చైతన్యం అంతా పరమాత్మ నుంచే వచ్చినది. అలాంటప్పుడు పరమాత్మ ఆయనతోనే ఉంచుకోకుండా ఈ లోకాన్ని సృష్టించి మన అందరినీ ఒక జీవులుగా ఎందుకు ఇక్కడికి భూమికి తీసుకొచ్చారు? ఫస్ట్ క్వశ్చన్లోనే తప్పుంది. మనం అందరం పరమాత్మ నుంచి వచ్చాము అంటే పరమాత్మ సర్వవ్యాపకుడనేనా, లేకపోతే పరమాత్మ లేని చోట ఒకటి ఉందా? లేదు గురుగారు, పరమాత్మ లేని చోట లేదు. పరమాత్మ అంతటా ఉంటే మీ జ్ఞానం ప్రకారం వచ్చిందెవడు, ఉన్నదెవడు? వచ్చాము అనుకుంటుంది మీ అజ్ఞానం. అంటే ఒకటే అయినటువంటి బంగారపు ముద్దతోటి ఒకడు ముక్కు పుడక చేసుకున్నాడు, ఒకడు చెవుపోగు చేశాడు, ఒకడు మెల్స్లో గొలుసు వేశాడు, ఒకడు వెంకీలు వేశాడు, వాళ్ళు గాజులు వేసుకున్నారు, వడ్డాణం చేసుకున్నారు, ముక్కెరబెడి రకరకాలైనటువంటి ఆభరణాలు తయారు చేశారు. జ్ఞాని అయినటువంటి వాడికి అందులో కేవలం బంగారమే గోచరం అవుతుంది. అజ్ఞాని అయినటువంటి వాడికి కేవలం ఇది ముక్కుకి పనికొస్తుంది, ఇది చెవుకి పనికొస్తుంది అనేటటువంటి దాని ఉపయుక్తాన్ని మాత్రమే వాడు ప్రపంచంలో ఒక దర్శనం చేస్తాడు. అలా చేసినప్పుడు బంగారం నుంచి ఇది వచ్చింది అంటాడు. బంగారం నుంచి రావడం ఏంటి? బంగారమే కదా. వచ్చింది అనేటటువంటి భ్రాంతి ఉన్నంత దాకా జీవుడు అనేవాడు ఉన్నాడు. సముద్రం వేరు అల వేరు అని అనుకుండేంత దాకా సముద్రము అలా వేరువేరుగా ఉంటాయి. కానీ సముద్రము అలా రెండు వేరా, ఒకటే అయినటువంటి సముద్రమా? ఉన్నట్టుండి లేచి మళ్ళీ అందులోనే కదా అణిగి వెళ్తోంది. తాత్కాలికంగా ఏదో ఉన్నట్టుగా కనిపించేటటువంటి దాన్ని మన అజ్ఞానంతో వేరు అనుకోవడం, అది జీవము, సృష్టి, విడిపోవడము, దాని నుంచి రావడము, ఇదంతా కింద మనం భావిస్తాము. కానీ అసలు విడిపోయింది ఎప్పుడూ లేదు. ఒకటే అయినటువంటి ఆత్మ వస్తువు. అజ్ఞానం వల్ల విడిపోయాను అనుకుంటున్నాం కాబట్టి ఇన్ని తంటాలు పడుతున్నాం. ఎప్పుడూ పరమాత్మ ఎవరిని వదిలిపెట్టలేదు. పరమాత్మ అసలు సృష్టే చేయలేదు. అజ్ఞానానికి 7 భూమికలు ఉన్నాయి. అవి ఏమిటయ్యా అంటే బీజ జాగ్ర, మహాజాగ్ర, జాగ్రత్, జాగ్రత్ స్వప్న, స్వప్న, స్వప్న జాగ్ర, సుషుప్తి అని 7 భూమికలు. బీజ జాగ్రము అంటే మొట్టమొదటి అజ్ఞానం ఏమిటి అంటే వేదాంతం చెప్పేది పరమాత్మ సృష్టి చేశాడట. పరమాత్మ సృష్టి చేయలేదండి. పరమాత్మ అంతటా ఉండి ఆనంద స్వరూపుడయ్యాడు. ఇందులో నేను వేరు అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఈ దోషం అంతా వస్తుంది. ఒక కొండ లోపల ఒక అద్భుతమైనటువంటి నెమలి ఒక పాముని అడిచిపట్టి తింటున్నట్టుగా ఒకడు చెక్కాడు. ఓ శిల్పకారుడు మహానుభావుడు చెక్కాడు. చూసే వాళ్ళకి అబ్బాబ్బా నెమలి ఎంత బాగుందో, పాము ఎంత బాగుందో, అయ్యో పాపం తినేస్తోందే పాముని అంటాడు. కానీ నిజంగా తెలిసినటువంటి వాడికి ఆ నెమలి రాయే, ఈ పాము రాయే భోగ్య వస్తువు, భోజ్య వస్తువు రెండూ కూడా ఒకటే అయినటువంటి రాయి అనే జ్ఞానము కలిగినప్పుడు ఈ బీజ జాగ్రము అనేది ఉండదు. ఇప్పుడు మీ మనస్సులోంచి వచ్చిన అజ్ఞానం వల్ల ఆ కొండలో మీకు నెమలి, పాము కనిపిస్తున్నాయా? నిజంగా నెమలి, పాము ఉన్నాయా? మీకున్న జ్ఞానాన్ని దాని మీద ఇంప్లై చేసి 2 విభజించారు, కానీ మొత్తం ఒకటే రాయి. ఈ విభజించే వాడికి నెమలి, పామే కనిపిస్తుంది, విభజించని వాడికి కొండ కనిపిస్తుంది. కాబట్టి భగవత్ సృష్టి అనేటటువంటిది అద్వైత వేదాంత ప్రకారం మీరు గాఢ నిద్రలో ఉన్నారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీకు కళలు లేవు, మీకు లౌకికంగా బయట వస్తువులు ఏవీ లేవు, కానీ మీరున్నారు. మెలకువతోటి ఆ వస్తువులన్నీ నేను చూస్తున్నాను, నా భోజ్య వస్తువులు, నా భోగ్య వస్తువులను సృష్టి చేసుకుంటున్నారు. ఆ స్థితి మీదే. కలకంటూ వస్తువు లేకపోయినా ఉన్నప్పుడు స్థితి మీదే, మెలకువతో ఉన్నప్పుడు స్థితి మీదే. ఈ 3 స్థితుల్లో మీ అజ్ఞానం అనేది బయటికి కనిపిస్తుంది, కానీ వాస్తవమైన ఆత్మజ్ఞానం అనేది ఒకటే అయ్యి. మరి ఈ మాయ ఎందుకు వచ్చింది గురుగారు? మాయనా కర్మ సిద్ధాంతమైనా? మాయ లేదు. లేని మాయని ఇదేదో మాయ అని మనం అనుకుంటున్నాం. నువ్వు ఎప్పటిదాకా జీవుడు అనుకుంటావు అప్పటిదాకా మాయ ఉంది. నువ్వు ఎప్పుడైతే గాఢ నిద్రలోకి వెళ్ళావో మాయ ఎక్కడుంది? అంటే నామరూపాత్మకాల్లో నువ్వు కొట్టుకుండేంత దాకా, ఈ నామము, ఈ రూపము అని ఒక వ్యక్తి కొట్టుకుండేంత దాకా ఈ సృష్టి ఉంది.
నామరూపాలని దాటిన తర్వాత ఇప్పుడు అభిషేక్ అని నేను పొగిడితే నువ్వు మురిసిపోతున్నావు. నీకు అభిషేక్కి సంబంధం ఏమిటి? నీకు అభిషేక్కి సంబంధం ఏంటి? 11వ రోజు వచ్చిన తర్వాత 21వ రోజు వచ్చిన తర్వాత మీ నాన్నగారు ఇగో అభిషేక్ అని నీకు పెడుతున్నాను రా అని కుడి చెవులో చెప్పారు. అంటే మాతృ గర్భంలో లేవా? పుట్టినప్పుడు ఏడ్చినవాడు ఎవడు అభిషేక్ కాదు కదా. ఏడ్చినవాడు అభిషేక్ కాదు. ఇవాళ నేను పొగిడితే ఆనందపడుతున్నవాడు అభిషేక్. నేను కాంది నేను అనేటటువంటి భ్రమ ఏదైతే ఉందో, ఒక్కసారి అభిషేక్కి నాకు ఏమిటి సంబంధం అనేది తెలిస్తే సృష్టి అంతా అర్థమవుతుంది. అహం బ్రహ్మాస్మి అంటే నాలో ఉన్న దైవ చింతన, దేవుడి చైతన్యం తెలుసుకున్నప్పుడైనా, దైవత్వం తెలుసుకుంటున్నప్పుడైనా నేను ట్రై చేసి అంటే నేనే దేవుణ్ణి అనే ఒక కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు నాకు తెలియని ఒక షివరింగ్ వచ్చి అమ్మో నేను కాదు, మళ్ళీ దేవుడు హర్ట్ అయిపోతారేమో, ఫీల్ అయిపోతారేమో, లేకపోతే నన్ను శిక్షిస్తారేమో అని చెప్పి నేను వెంటనే ఆ షివరింగ్ వల్ల భయపడిపోయి మళ్ళీ ఆలయానికి వెళ్ళి విగ్రహ ఆరాధన చేసుకుని అమ్మో దేవుడు మీరే, నేను కాదు అని ఒక పరిస్థితికి వచ్చాను. అంటే ఇప్పుడు నేను సడన్గా ఒక ఊబిలో ఉన్నాను. ఊబిలో ఉన్నప్పుడు నాకు దేవుడా 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 అంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, అమ్మో నన్ను ఎవరో వచ్చి కాపాడుతారో అని ఒక నమ్మకం. సో నేనే దేవుడు అన్నప్పుడు ఆ భయం అనేది కూడా వస్తుంది అని నాకు నా ప్రశ్న. నేనే దేవుణ్ణి అని అనుకున్నప్పుడు నేనున్నాడు, దేవుడున్నాడు. ద్వితీయాద్వై భయం భవతి. అక్కడ మీకు తెలియకుండా మీరు ద్వైతాలను ఉపాసన చేస్తున్నారు. ఇప్పుడు నేనే దేవుణ్ణి అని మీరు దేన్ని అనుకుంటున్నారు? నేను ఈ శరీరం అనుకుంటున్నారు. ఈ శరీరమే దేవుడు అనుకుంటున్నారు. కనిపించే చరాచరమైన జగత్తంతా నా స్వరూపమే. యస్యామిదం కల్పితం ఇంద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం సచ్చిత్ సుఖైక పరమాత్మ రూప సాకాశికాహం నిజబోధ రూప. ఈ కనిపించేటటువంటి ఇంద్రజాలం అంతా అసత్యం. ఆ ఇంద్రజాలానికి బేస్ అయినటువంటి మూలశక్తి ఏదో అది సత్యం. అది అక్కడ ఏదో నాలో కూడా అదే. ఆ జ్ఞానం అందులో ఏదో నాలో కూడా అదే. లేదు అడుగుతున్నటువంటి మీలో అయినా నాలో అయినా చైతన్యమే ఉంది, వేరే ఉందా ఇంకేదైనా? ఉండే అవకాశం లేదు. అది ఎలాంటిదంటే ఇప్పుడు ఈ సీసా నేను తీశాను. ఈ సీసాలో ఎంత స్పేస్ ఉంది? సీసా ఫుల్ ఆఫ్ స్పేస్. నేను ఈ సీసా పక్కకు తీశాను. ఇప్పుడు ఇది ఎంత స్పేస్ అని చూపిస్తోంది? రూమ్ ఫుల్ ఆఫ్ స్పేస్. ఈ రూమ్ మొత్తం నేను పగలగొట్టాను, మొత్తం స్పేస్ అని చూపిస్తోంది. ఇప్పుడు ఆ స్పేసు ఈ స్పేసు ఒకటే అంటే అమ్మో నాకు భయం వేస్తుంది, ఆ స్పేస్లో పట్టినంత పెద్ద కుండ పడుతుందో పట్టదో, ఇంకోటి పడుతుందో పట్టదో అని ఈ ఉపాధితోటి క్యాలిక్యులేట్ చేసుకున్నవాడు భయపడతాడు. బట్ స్పేస్ తోటి క్యాలిక్యులేట్ చేసుకున్నవాడికి భయం ఏమిటి? అంతటా ఉన్నది స్పేసే కదా. అజ్ఞానం ఎక్కడ వచ్చింది అంటే నేను ఈ శరీరము అనుకోని ఉపాసన చేసేవాడు బ్రహ్మమయ్యే అవకాశం లేదు. బ్రహ్మస్థితిలో ఉన్నవాడికి ఈ ఉపాధి మీద ఎరుక లేదు. ఆ ఎరుక లేని మీ గాఢ నిద్రాస్థితిలో పరమాత్మ కొంచెం దగ్గరికి వెళ్తున్నారు. అప్పుడు మీ కళ్ళు ఉన్నాయి, ఏమి చూడవు. మీ చెవులు ఉన్నాయి, ఏం వినవు. మీ ముక్కు ఉంది, ఏం వాసన చూడదు. మీ నాలుక ఉంది, ఏ రుచి చూడదు. మీ చర్మం ఏ స్పర్శని చూడదు. ఈ ఉపాధిలో కర్మేంద్రియాలన్నీ ఉన్నాయి, అవేవీ పనిచేయవు. కానీ మీరున్నారు అంటే మీ ఇంద్రియాల కంటే అతీతంగా ఉన్నారు. ఇంద్రియాలతో చూసుకున్నప్పుడు భయం వేస్తుంది, అది గొప్పది నేను అని. ఇంద్రియాతీతమైనటువంటి స్థితిలో అదే నువ్వు. ఇది వేదాంతం చెప్పేది. గురుగారు అలాగే ఆఖరి ప్రశ్న, ఇప్పుడు యువతని తీసుకుంటే వాళ్ళు సెల్ ఫోన్ కొనివ్వలేదని, లేకపోతే లవ్ ఫెయిల్ అయిందని సూసైడ్లు చేసుకోవడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. అంటే జనరల్గా మనం ఏంటంటే ఏదైనా ఒక కోరిక తీరితే ఆనందం వస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మా నాన్నగారు చాక్లెట్ ఇస్తే ఆనందం వస్తుంది, తర్వాత సెల్ ఫోన్ ఇస్తే ఆనందం వస్తుంది. ఫైనల్గా ఈ ఆనందాన్ని ఏంటంటే ఒక లిమిట్ ఉంది. లిమిట్లెస్ ఆనందం ఎలా తెచ్చుకోవాలి గురుగారు? ఆనందము లేదు, దుఃఖము లేదు. ఉండేది రాముడు ఒక్కడే, ఊరక జడిపోకు మనసా. ఉన్నటువంటిది స్వస్వరూపం ఆనందమే. ఆనందం కంటే భిన్నంగా ఇంకోటి ఏమీ లేదు. ఈ ఆనందాన్ని పట్టుకోకుండా మనం దేన్ని పట్టుకుంటున్నామయ్యా అంటే అజ్ఞానంతో సుఖం పట్టుకుంటున్నాం. దుఃఖాన్ని సుఖాన్ని పట్టుకుంటున్నాం కానీ ఆనందాన్ని పట్టుకోవాలనే ప్రయత్నం చేయట్లేదు. ఆనందం ఎప్పుడు ఉంటుందయ్యా అంటే మీరు చెప్పే చాక్లెట్లో, వస్తువులో, కార్లో, బండ్లో ఇవన్నీ ఏవైనా ఇచ్చారనుకోండి, అవన్నీ ఇంద్రియాలకి ఆనందాన్ని ఇచ్చేవి. కానీ మీరు నిద్రపోయినప్పుడు ఇంద్రియాలు ఏమీ లేనటువంటి స్థితిలో మిమ్మల్ని ఎవరైనా నిద్ర లేపితే ఆనందంగా పడుకుంటే లేపుతావేంటి
అంటారే, అంటే ఇంద్రియాల నుంచి వచ్చేటటువంటివి తీసుకుండేవి క్షణికమైన సుఖాలు. అది ఎక్కువసేపు భరించలేము. ఒక లడ్డు తింటాం, 2 లడ్లు తింటాం, 4, 6 తింటాం, 7వది మొహం మొత్తచ్చు. వాడికి 3వదే మొత్తచ్చు, వాడికి 10వది మొత్తచ్చు, వాడికి 50వది మొత్తచ్చు, కానీ మొహం మొత్తుతుంది. ఇంద్రియాల నుంచి వచ్చేటటువంటి ఇష్టముతో కూడినటువంటివన్నీ సుఖాలు. ఇంద్రియాలతోటి సంబంధం లేకుండా ఉండేటటువంటిది అది ఆనందము, నిజమైనటువంటి ఆనందం. కాబట్టి మీ గాఢ నిద్రలో మీకు నేను ఈ రూపం అనే పారామీటర్ లేదు, మీకు ఈ ఇంద్రియాలు, ఈ చెవులు, ఈ జ్ఞానము అనేటటువంటి పారామీటర్స్ లేవు. ఈ పారామీటర్స్ అన్నీ దాటిపోయిన తర్వాత మీకు ఒక ఆనందం వస్తుంది చూసారా. ఈ ఇంద్రియాలన్నీ దాటిపోయిన తర్వాత ఆనందం వస్తుంది కదా. అందుకనే ఆ ఆనందం పట్టుకోవాలి అంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, ఎక్కడ వాక్కులు మనస్సు అన్నీ ఆగిపోతాయో దాని తర్వాత ఉండేది బ్రహ్మానందం. ఏది వాక్కులు మనస్సుతోటి పట్టుకోవాలనుకుంటున్నామో లౌకికమైనటువంటి ఆనందం. ఈ లౌకికమైనటువంటి సుఖాలు ఇవి టెంపరరీ. ఆ బ్రహ్మానందాన్ని పట్టుకున్నవాడు పునరావృత్తి రహితం, మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. అది ఎప్పటిదాకా పట్టుకోడో, ఈ మనస్సుని వాక్కునే తీసుకొని ఉంటాడో వీడు మళ్ళీ పుడుతూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు, పునరపి జననం పునరపి మరణం అనేటటువంటిది జరుగుతుంది. ఆ బ్రహ్మానందం ఎలా వస్తుందయ్యా అంటే కనిపించే చరాచరము అంతా కూడా ఒకటే అయినటువంటి పరమాత్మ అనే దృష్టితోటి చూడటం. నేను బ్రహ్మము అని అనుకోవద్దు, నీకు కనిపించేదంతా బ్రహ్మస్వరూపం అనుకో. నీకు కనిపించేది బ్రహ్మమైనప్పుడు ద్రష్ట ఎవడైతే ఉన్నాడో, దృశ్యము బ్రహ్మమైతే ద్రష్ట కూడా బ్రహ్మమైపోతాడు. 2 ఇది అనుభవించేది కానీ చెప్పగలిగేది కాదు. ఎందుకు చెప్పగలిగేది కాదు? పంచదార ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. తీపి అంటే ఎలా ఉంటుంది? చెప్పలేదు. ఎందుకు? నీకు తెలీదా తీపి అంటే? ఎక్స్పీరియన్స్ బట్టి. తీపి తెలుసా తెలీదా? అంటే తెలుసు, అది ఎలా ఉంటుందో తెలుసు. చెప్పు, తీపి ఎలా ఉంటుందో? తీయగా ఉంటుంది. వాక్కులతోటి ఏది వ్యక్తపరచలేమో, ఏది కేవలం అనుభవైక వేద్యం అయి ఉంటుందో అది నిజమైన ఆనందం. ఏది వాక్కులతోటి నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తావో అది భౌతికమైన ఇంద్రియాలతో వచ్చే సుఖం వల్ల వచ్చే వ్యక్తీకరణ. కాబట్టి దాన్ని దాటిన తర్వాత ఉంటుంది అది బ్రహ్మానందము. ఆ బ్రహ్మమునందు రమించాలి. అది రావాలి అంటే త్యాగం, వదిలిపెట్టడం అనేది రావాలి. అదే మనకి పెద్దవాళ్ళందరూ చేసేది. సంపాదించి గొప్పవాడు కావాలంటే 1,00,000 కోట్లు 10 లక్షల కోట్లు సంపాదించిన వాడికి కూడా ఆనందం లేదు, ఇంకా రావాలని. ఎందుకంటే ప్రపంచంలో అంత ధనం. కానీ త్యాగము, నాకున్న గోచిగుడ్డో ఏదో 10 వస్త్రాలు త్యాగం చేయగలిగేటువంటి స్థితిలో నేనుంటే ఆ త్యాగములో వచ్చేటటువంటి ఆనందం చాలా ఎక్కువ. కాబట్టి ఈ సూసైడ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా అనితర సాధ్యమైన లవణాంబుధి దాటి ఆంజనేయ స్వామి వారు, రామచంద్రమూర్తి వారు వీళ్ళని ఒక్కసారి తలుచుకుంటే దాని నుంచి బయటికి వస్తారు. పట్ట మహాభిషేక బహుభాగ్యము చేకొనమన్న ఎప్పుడు పట్టము వీడి నట్టడవి పాలవమన్నప్పుడు ఒక్కటే పట్టున లేత చిరునవ్వు చేపట్టే దిట్టతనాన మా రాఘవుడు. రామా రేపు నీకు పట్టాభిషేకం అన్నప్పుడు నవ్వు నవ్వాడట. నీకు పట్టం లేదు, గిట్టం లేదు, ఉన్న ఆ కట్టు బట్టలతోటి నువ్వు అడవికి పోవాలి అన్నప్పుడు కూడా అదే నవ్వు నవ్వాడు. ఎందుకంటే రాముడికి ఈ ఇంద్రియాలు, ఈ ఇమోషన్స్, ఈ బయట ప్రపంచంతో సంబంధం లేదు. ఆయన ఆత్మానందంతో సంబంధం. కాబట్టి ఇదెంతో అదంతే. ఇలా చూడడం అనే జ్ఞానం ఎప్పుడు పిల్లలకి మనం ఇస్తామో అప్పుడు చిన్న వాటికి ఆత్మహత్యలు ఇలాంటివన్నీ చేసుకోవడం మానేస్తారు. అందుకనే చిన్నప్పటి నుంచి రామాయణం చెప్పాలి, భగవద్గీత చెప్పాలి, భారతం చెప్పాలి, భాగవతం చెప్పాలి. మన సనాతనమైన వైదిక గ్రంథాలను ఎందుకు చెప్పాలయ్యా అంటే మనస్సుని, ఇమోషన్స్ని ఎట్లా మెయింటైన్ చేయాలి అనే జ్ఞానము సనాతనమైన వైదిక ధర్మంలో మాత్రమే లభిస్తుంది. అందుకని చెప్పాలి. కాబట్టి బ్రహ్మానందాన్ని పొందాలి అంటే త్యాగము రావాలి. చాలా చాలా సంతోషం గురుగారు. నిజంగా నేను ఎప్పుడు చిన్నప్పుడు ఒక శ్లోకం మా స్కూల్లో చెప్పుకుంటూ ఉంటాం. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతం గమయ. మీ సందేశం ఒక అమృతం రూపంలో మాకు అందించారు. చాలా 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 ధన్యవాదాలు గురుగారు. అలాగే కార్తికేయ శర్మ గారు స్వస్తి పలకండి. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.